శ్రీ లలితా పార్వతి సమేత గోష్పాదేశ్వర పంచాయతన దేవాలయం సంస్కృత పాఠశాల కోవూరు. అక్కడ ప్రతిష్ఠించబడిన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహంలో కుమారస్వామి కొలువై భక్తుల కోరికలను అనుగ్రహిస్తూ దోషాలను నివృత్తి చేస్తున్నారు. చాలామంది జీవితంలో ఎంత కష్టపడినా సరే అభివృద్ధి ఉండదు. ఎప్పుడు నిరాశ నిస్పృహతో ఉంటారు. చేతిలో డబ్బులు ఉండవు. ఉన్నా కూడా అకారణాల వల్ల డబ్బు నిలవదు వాళ్ళ చేతిలో. ఇంట్లో సమస్యలు, భార్యాభర్తలు మధ్య గొడవలు, సంతానం లేకపోవడం, ఉన్న సంతానంతో ఇబ్బందులు, ఉన్నట్టుండి అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, జీవితం మీద విసుగు చెంది ఆత్మహత్య చేసుకోవడం. వీటన్నింటి కారణం జాతకంలో కుజదోషం, అంటే కుజుడు అష్టమంలో ఉన్నవారు, రాహుకేతువుల దోషం, అంటే రాహువు నుంచి కేతువు వరకు మధ్యలో గ్రహాలు ఉండటం, మహాపద్మకాల సర్పదోషం, నాగదోషం, నాగసర్పదోషం ఉండటం. మరి ఇలాంటి దోషాలు ఉన్నవారు ఏ దేవాలయంలోకి వెళ్ళి పూజలు చేయించుకోవాలి అనే సందేహంలో ఉన్నవారికి అద్భుతమైన దేవాలయం శ్రీ లలిత సమేత గోష్పాదేశ్వర దేవాలయం కొవ్వూరు. అక్కడ విచ్చేసిన సుబ్రహ్మణ్య స్వామి వారికి దోష నివారణ పూజలు చేయించినచో చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. ఇది నిజం. కొంతమంది అనుభవంలో ఉన్న వారి వివరాలు: ఒకరికి 32 సంవత్సరాలు వచ్చినా వివాహం కాలేదు. ఆ ఇంట్లో తమ్ముడికి సంబంధాలు వస్తున్నాయి. జ్యోతిష్కులు అష్టమంలో కొంగు ఉన్నాడు, కుజదోషం ఉంది అని చెప్పారు. పంచాయతన శివాలయంలోని సుబ్రహ్మణ్య స్వామికి 7 మంగళవారాలు పూజలు చేయించమన్నారు. అంతే, 4 వారాలు అవ్వకమునికే ఆ అబ్బాయికి పెళ్లి కుదిరింది. ఒక అమ్మాయి విషయం చెప్పుకుందాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాలేదు. చివరకు ఫారెన్ వెళ్ళాలనుకుంది. ఆర్థిక సమస్యలు, డబ్బు లేదు, ఇబ్బందులు చాలా చుట్టుముట్టాయి. ఆ అమ్మాయికి కాలసర్పదోషం మరియు నాగదోషం ఉంది. 7 మంగళవారాలు పంచాయతన శివాలయంలో సుబ్రహ్మణ్య స్వామికి రాహు పూజలు చేయించింది. 2 నెలల్లో ఫారెన్లో ఉంది. అదే ఇంట్లో ఉన్న మరొకరికి ఎంత ప్రయత్నించినా వెళ్ళలేకపోతున్నారు. ఇలాంటి అనుభవాలు ఎందరికీ ఉన్న శ్రీ లలిత సమేత పంచాయతన దేవాలయంలో ఎన్ని పూజలు జరుగుతాయి. ఒక్క పితృదోషానికి తప్ప అన్ని రకాల దోషాలకు నివారణ పూజలు ఈ ఆలయంలో లభిస్తాయి. కావున భక్తులు ఆలయానికి వచ్చేసి మీ జాతకంలో ఉన్న దోషాలను తొలగింప చేసుకొని అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని, సంతానాన్ని పొందండి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః. ఈ శ్రీ లలితా పార్వతి సమేత గోష్పాదేశ్వర పంచాయతన ఆలయంలో మరొక విశేషం. ఇక్కడ నవగ్రహాలకు 108 ప్రదక్షిణ చేసి తమ దోషాలు నివారింపు చేసుకోవచ్చు.